హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా శ్రీహరి. వెల్కమ్ బ్యాక్ టు మై మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏమంటే మా ఫ్రెండ్ వచ్చిందనమాట. సో తనతో ఈవినింగ్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్. నేను పెడితే అసలు ఏం తినలేదని చెప్పి తను ట్రై చేసింది అనమాట. తను అయితే అల్లాడిచి పెట్టాడు అనమాట, అటు ఇటు తిప్పి. ల్యాప్టాప్లో వర్క్ చేస్తావా దేవాంశ్? అత్త దగ్గరికి అండరా మరి. ఇంకా కూర్చో, నా కోసం మ్యూజిక్ ప్లే చేయవా? కొడతారా దాన్ని? ఇది కూడా ఫింగర్, ఇది కూడా ఫింగర్. నన్ను చూస్తున్నావు. మేము ఎలా వాయిస్తాం చెప్పలేదు, మేము ఎలా మ్యూజిక్ ప్లే చేస్తాం చెప్పలేదు. ప్రొఫెషనల్గా ప్లే చేస్తున్నారు. దేవాంశ్ ఏం చేస్తున్నావురా? నువ్వు కూడా చేస్తావు ఇప్పుడు బజ్జీ? చేస్తామని చెప్పు, చేద్దామని చెప్పు. ఏం కావాలి? ఇది కావాలా? మనం ఏం కావాలి? మనకి ఏం కావాలి బజ్జీకి? చెప్పు, మీ మమ్మీకి తీసుకురావాలి. హాయ్ హాయ్. ఇదిగో సో ఫస్ట్ అయితే దేవాంశ్ ఇట్లా కూర్చోబెట్టాలన్నమాట. ఆగు దేవాంశ్, నువ్వు గుడ్ బాయ్ కదా? నో, గుడ్ బాయ్ వా బ్యాడ్ బాయ్ వా? సరే పెట్టు, నీ ఇష్టం. అయిపోయిందా ఆనందం? బజ్జీ వద్దా? అదే తన్నిద్రా, చెప్పింది కదా నాకు కోపం అని. తగిలిందా? ఎక్కడ తగిలింది దేవాంశ్? నేనేం చేయలేదు నిన్ను. ఎక్కడ తగిలింది? అత్తకు పోయి, ఇక్కడ పోయి అత్తకు పోయి. హ్యాపీ హోలీ. నువ్వు ఎంత ఆనందము. రేపే కదా హోలీ. వస్తున్నాం అనుకో, మమ్మీకి ఏం చెప్తా తెలుసా? మా అమ్మ అత్త వస్తుందని చెప్తా. హోలీ చెప్పేసి హ్యాపీ హోలీ. అదే వంశ అడ్వాన్స్ హ్యాపీ హోలీ కదా. వాళ్ళకు కూడా పోయి, వాళ్ళందరికీ కూడా హ్యాపీ హోలీ అను ఇక్కడ ఫోన్లో. మీకు కూడా హ్యాపీ హోలీ. కింద తీసుకో, కింద తీసుకో. దడుచుకుంటాడు, దడుచుకుంటాడు. ఇక్కడ నుంచి స్టాండ్. అత్తగంట ఉమ్మ పెట్టు, అత్తగంట ఉమ్మ పెట్టు. పెట్టు, నీతో మాట్లాడు. క్లీన్ చేసినప్పుడు బ్లాగ్ తీద్దాం అనుకున్నా కూడా. అత్త వస్తుంది రేపు, అందుకే మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి ఇట్లా క్లీన్ చేస్తానని చెప్పి. మళ్ళీ ఎందుకులే ఇప్పుడు పనులు అది బ్లాగ్ చేస్తామంటే డిలే అయిపోయింది, మళ్ళీ రేపు వస్తారు కదా అని చెప్పి చేయలే. సో మా దగ్గర వామ్ లేదనమాట. సో అందుకని జీలకర్ర పొడి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. వామ్ బదులు జీలకర్ర పొడి వేస్తాం. అదేంటే పెద్ద మిక్సీ చాలా లిఫ్ట్ దేవాంశ్ కిందకి దించేద్దాం. ఆయిల్ దేవాంశ్ స్టాప్ చేస్తావా? ఏ ఎందులో వేసేది? గుద్దుతా. ఇప్పుడే నేను తుడిచాను.
భయం లేదు అసలు. పట్టుకోకుండా కూర్చో. వెనక్కి జరుగు. కూర్చోవా? నేను ఎత్తుకుంటా నాకు దాన్ని నువ్వు ఎత్తుకొని నేను కలుపుతా. ఎక్స్ప్లెయిన్ చేస్తా చెయ్యి. పెద్ద ఎక్స్పీరియన్స్ వీడియోలో ఫస్ట్ టైమా? కైండ్ ఆఫ్, బట్ ఐ నో ద ప్రాసెస్. పక్కన ఉంటా. నాకు వేస్తాను కానీ చాలాసార్లు వేసాను కానీ అంటే ఏంటంటే బజ్జీ మొత్తానికి పట్టదు పిండి. అంటే మరీ స్మూత్ కలుపుతాను. అందుకే వాటర్ ఎక్కువ కలుపుతుంది. దేశ్ కలుపుతావు నువ్వు కూడా పిండి? ఆల్రెడీ కలిపి హోలీ చేసేదాన్ని. హ్యాపీ హోలీ చెప్పావా అత్తకి? ఇప్పుడు నువ్వు దేవాంశ్ కోసం వచ్చినట్ట నా కోసం వచ్చినట్ట చెప్పు. దేవాంశ్ కోసమా నా కోసమా? ఇద్దరి కోసం. ఒక్కళ్ళ పేరు చెప్పాలి. ఇద్దరి కోసం. ఒక్కళ్ళ పేరు చెప్పాలి. చెప్పు దేవాంశ్, ఇద్దరి కోసం వచ్చానని. ఒక్కళ్ళ పేరు చెప్పాలంటే నీ కోసం వచ్చి దేవాంశ్తో ఆడుకుంటున్నా. దేవాంశ్ కోసం వచ్చి నీతో మాట్లాడతా. బాగుంది కదా? బాగుంది కదా? అరే పుట్టేంట్రా చెప్తాను నీ మీద మీ డాడీ వచ్చాక. పప్పా చెప్పిందంట. ఏ కొట్టొద్దు దేవాంశ్, దెబ్బలు పడతాయా? పిచ్చి పెళ్ళేసిద్ది కదా అప్పుడు నీ సంగతి చెప్పిద్ది. పొట్టిస్తా. వద్దా చేసుకోవా? చేసుకోవా? ఇంకో చేసుకుంటా అని చెప్పు. చేసుకోడంట. చేసుకోగా నేను కూడా ఇచ్చేయండి. ఉప్పు కారం ఇప్పుడు లోపల గింజలు తీస్తున్నాం అన్నమాట. మీరు కూడా తీసుకోండి, లేకపోతే మీరు ఇంకా బజ్జీలు తిన్నట్టే. ఎక్స్పీరియన్స్ చెప్తుంది హారిక. ఎస్, ఒకసారి అంతే ప్రిపేర్ చేసుకొని లోపల గింజలు తీయకుండా ఫుల్ బజ్జీ ప్రాసెస్ అంతా చేసుకొని ఒక బయట వేస్తే కానీ తెలియలేదు అది అంత కారంగా ఉంది. సరే సార్ మొత్తం ఆరేసారు. ఇంకేమేమి విత్ స్టఫ్డ్ ఆనియన్స్, కొత్తిమీర, అదే ఆనియన్స్లో ఉప్పు కారం వేసి కలిపి అలా పడతారు చూడు. ప్రొఫెషనల్గా అలా చేసుకొని తింటే ఉంది. వాళ్ళు అడగాల్సింది కదా బజ్జీ ప్రాసెస్ తెలియకపోతే. నీకు వచ్చా దేవాంశ్? రాదా? అత్త దగ్గర నేర్చుకో మరి. వంట పడుతుందేమో చేతి హారిక. సో మేము మొత్తం ఆ గింజలన్నీ తీసేసుకున్నాక మిమ్మల్ని కలుస్తాం. మేము ఏం చేస్తున్నామో తర్వాత అప్పుడు చూపిస్తాం. చింతపండు గుజ్జు పులుపు కోసం. ఇంట్లో చింతపండు ఎంత మొక్కే ఉంది, దానికి హాఫ్ కప్పు వాటర్ పోసాను నేను. అదేమో గుజ్జు అవ్వలేదు, అందుకే మళ్ళీ దాన్ని బాయిల్ చేస్తున్నాం అన్నమాట గుజ్జు అవ్వాలని. హిట్ అయిద్దో ఫట్ అయిద్దో చూద్దాం బజ్జీ. హిట్ అయితే క్రెడిట్ మొత్తం నాకు, ఫట్ అయితే నీకు. ఓకే, నిల్చొని చూసినందుకు నాకు క్రెడిట్. హిట్ అయితే కథ దేవాంశ్, హిట్ అయితే నీకు నాకు కదా క్రెడిట్ కదా దేవాంశ్. ఇక్కడ పంటిన చోట అయితే కొంచెం పొంగింది బాగానే వచ్చింది, కానీ అంపని చోట అంతే ఉంది. వాళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటారు అనమాట. దుహారికని వదలట్లేదు వాడు బాల్ ఆట ఆడాలంట. వాళ్ళ డాడీ అట్లా ఇసుకిస్తాడు అమ్మాయి పాపం. సో అందుకే ఆనియన్స్ నేను కనిపిస్తుంది. బజ్జీ అయితే రెడీ అయినాయి. సో కట్ చేసినాక టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా చేసిందో. ఆనియన్స్ అయితే కట్ చేశాను అనమాట. సో మా బజ్జీలు చూపిస్తాను ఎట్లా ఉన్నాయో చూడండి మా బజ్జీలు. సో ఒక్కొక్క షేప్. ఇది తెలుస్తుందా? ఇది డాల్ఫిన్ షేప్లో వచ్చింది, డాల్ఫిన్. ఇదేమో పామ్ ఫిష్. స్టఫ్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దాం, టేస్ట్ చేస్తుంది. తనే చేస్తుంది కాబట్టి తనే టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా ఉందో. సో గో.
నా దగ్గర కూడా అంత సాగించుకోడు, అమ్మ దగ్గర అంత సాగించుకుంటున్నా. దా బజ్జీ తింది కదా దేవంశ. సో ఫస్ట్ నువ్వే టేస్ట్ చెయ్యి. అరే బజ్జీ తీసుకో, అది కాదు తీసుకోరా. బాగుందా? బాగుందా? ఉడికిందా లోపల? ఉడికింది. బాగానే ఉందా? పులుపు తెలియట్లా మంటగా ఉందా? ఇప్పుడు నాటం కొంచెం లెమన్ ఉంటే బాగుండదు. పులుపు తెలుసుంటే బాగుండదు. తెలియట్లా. పెడతాను మనం వెళ్ళి తిందా. టేస్ట్ అదే బాగుంది. అంతే వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.